హలో అండి. మనం పన్నీర్ క్యాప్సికమ్ సేమియా ఉప్మా చేసుకోవడానికి ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని, చిటికెడు ఉప్పు వేసుకొని ఇలాగ బాయిల్ చేసుకోండి. తర్వాత స్ట్రెయిన్ చేసేసేయండి. వాటర్ అంతా ఉడికిపోయిన తర్వాత, ఇలాగ మనం వార్చుకున్న తర్వాత వాటర్ అన్నీ కూడా కొంచెం కోల్డ్ వాటర్ అనేది పోయండి. కోల్డ్ వాటర్ వేయడం వల్ల ఇవేంటంటే అతుక్కోకుండా, ముద్దగా వండుకోకుండా విరివిరిగా ఉంటాయన్నమాట. అలాగే ఇలాగా మీరు వాష్ చేసిన తర్వాత నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ముందుగా అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ ఇలాగ మీ దగ్గర ఏవైతే వెజిటబుల్స్ ఉంటాయో ఆ వెజిటబుల్స్ వేసుకోండి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అవ్వాలండి. సాఫ్ట్ అయిన తర్వాత క్యాప్సికమ్ వేయండి. కరివేపాకు చిటపెటలాడుతుంది. కరివేపాకు వేస్తే జాగ్రత్త మరి. అలాగే జీడిపప్పు వేసుకొని ఇవన్నీ మీ యొక్క ఆప్షనల్ అండి. మీరు ఏ వెజిటబుల్స్ అవైలబుల్‌గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేస్తున్నాననమాట నా దగ్గరున్నవి. అలాగే లాస్ట్‌లో టమాటో వేస్తున్నాను. టమాటో కూడా సాఫ్ట్‌గా అవ్వాలండి. ఈ దీనిలో మనకి తగినంత సాల్టు, అలాగే మీరు కొంచెం అంటే కొంచెము కారప్పొడి వేసుకోండి. బావుంటుంది టేస్ట్ అయితే. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసాం కాబట్టి కొంచెం స్పైసీ ఉంటదనమాట. దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇవి ఉడికిపోయిన తర్వాత మనము ఇంకా వరుసమెల్ సేమియా వేసే ముందైతే పన్నీర్ వేసుకోండి. పన్నీర్ అయితే ఆల్రెడీ సాఫ్ట్‌గా ఉంటది కాబట్టి ఎక్కువసేపు ఉడకవసరం లేదనమాట. జస్ట్ అట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మీరు సేమియా వేసేయండి. ఇవి విడివిడిగానే వచ్చేస్తాయండి. ఇవి ఈజీగా బావుంటుంది. జస్ట్ మిక్స్ చేసేసి కొంచెం టాస్ చేస్తే సరిపోతుంది. చక్కగా టేస్టీగా ఉంటుంది. ఏ చట్నీ అవసరం లేదు, షుగర్ అవసరం లేదు, దేంతో అవసరం లేదు. ఈజీగా తినేయొచ్చనమాట మీకు. ఇట్లా డైరెక్ట్‌గా సర్వ్ చేసేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.